హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ బ్లాగ్స్. ఈరోజు చూస్తున్నాయి కదా, ఈరోజు 11వ రోజు. 11 రోజులు అయిపోయాక ప్రతిసారి చేస్తాం. కాకపోతే ఏంటంటే రేపు మనకి ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత మనకి చంద్రగ్రహణం వస్తున్నదని అయ్యగారు చెప్పడం వల్ల సో మనం ఈరోజు చేయడం జరుగుతున్నది. సో 11 రోజులు మనం పూజించుకొని ఈరోజు పంపించాలంటే చాలా బాధ అనిపిస్తున్నది. స్వామివారికి మన ఇంట్లో ఈరోజు ఇప్పుడు ఇచ్చే లాస్ట్ హారతి. సో కొంచెం నీరాజనము భువనంబులేలినావు బ్రహ్మాండ రూప భక్తులమొచ్చినాము. సద్గురువరేణ్య మంగళ హారతి గై కొనుమా. ఓం యజ్ఞేన స్వామిని కూడా కలిపితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇంకా ఘనంగా నేను ఉండాలి, ఘనంగా నిన్ను తీసుకొస్తా. పోయిరా తండ్రి, మా కష్టాలు నువ్వు ఎన్ని ఉన్నాయో చూస్తున్నావు, నువ్వు ఎన్నిటిని ఈదుకుంటూ వస్తున్నావు, అన్నీ నువ్వే చూసుకోవాలి. జయబోలో గణేష్ మహారాజ్కి మంచి బుద్ధిని ఇయ్యి, చదువుని ఇయ్యి, అన్నీ తర్వాత జయజాన్ కూడా అన్న అల్లరి తగ్గి నాకు మంచి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ని ఇయ్యి. భాషర జ్ఞాన సరస్వతి పూర్వక వాగ్దేవి అనుగ్రహ సిద్ధిరస్తు. మనకి వినాయకుడిని సో మన కార్ మీద ఎక్కించే ముందు మనం అందరికీ ప్రసాదాలు పంచేద్దాం. కుట్టిగాడు ఉన్న నేను పోయి మన చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి అందరికీ ఏంటంటే ప్రసాదాలు ఇచ్చేసి వద్దాం. చల్లదా నాన్న కుట్టి ప్రసాదం ఇద్దాం పాంటి వాళ్ళకి. జై గణేష్ అను, జై గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆంటీ ప్రసాదం నాన్న మెల్ల మెల్ల కుక్ ఉంటుంది, ఏమన్నదిగా ఆంటీకి ఇచ్చేసే ప్రసాదం. సో మొత్తానికి ఫుడ్ కోర్ట్ అన్న కూడా వచ్చేసిండు, అందరు మనోళ్ళు కూడా వచ్చేసిండు, బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసిండు. డెకరేషన్ చూడొచ్చు సింపుల్గా మనకి ఏదైతే మనకి వినాయకుని బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో అదే బ్యాక్గ్రౌండ్ చూడడానికి ఇప్పుడు ఇటు సింపుల్గా, కానీ వినాయకుని కూర్చోబెడితే ఏంటంటే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. మనకు బ్యాండ్ కూడా వాళ్ళు వచ్చేసిళ్ళు. ఇంకొద్దిసేపట్లో ఇంకో హాఫ్ అన్ అవర్లో ఏంటంటే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా మనం వినాయకుని తీసుకొచ్చి పైన అలంకరించేసి ఏంటంటే మనం నిమజ్జనానికి ఇంకా స్టార్ట్ అయిపోదాం. లడ్డు వేలం పాట వాడేవాళ్ళందరూ 1000 పదాలు స్టార్ట్ చేస్తావా? లడ్డు వేలం పాట వాడేవాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.
1116 గణనాథు తరపున 1116 నాగేశ్వర్ వనమాల 2116 నాగేశ్వర్ వనమాల 2116 3116 నిరంజన్ 3116 సాయి భరత్ గోల్డ్ షాపుల ఓనర్ 4116 నిరంజన్ నాయక్ నిరంజన్ నాయక్ 5016 దుర్గాబార్ యుగేందర్ రెడ్డి 7021 నిరంజన్ నాయక్ మన సాఫ్ట్వేర్ తెలియజేసే నాగేశ్వర్ 3000 కానీ అయిపోయిండు మన పెద్దపులి వెయిట్ చేస్తున్నారు 16,116 నిరంజన్ లేట్గా వచ్చిన లేట్ లేట్గా వచ్చిన లేటెస్ట్ వాడి అన్న కొట్టన్నా 2016 ముఖ్య నిరంజన్ షాపు సాయి భరత్ పెద్దపులి శ్యామలరావు 20,000 ఉన్నది ఎవరెవరికంటే పెద్దపులి శ్యామలరావు దుర్గాబార్ గొంది యుగేందర్ రెడ్డి ముఖ్య నాయక్ సాయి భరత్ గోల్డ్ షాప్ రియల్ ఎస్టేట్ బారు 22,116 ముఖ్య నిరంజన్ రోజులు నిత్య పూజ అందుకున్న మన ఇంటి గజనాథుని లడ్డు వేలం పాట 22,000 దాకా కొంచెం అటు లోపలికి వెళ్ళి అటు వెళ్ళండి 11 రోజులు పూజ చేసుకున్న గణనాథుని లడ్డు ప్రస్తుతం 22,000 ఖరీదులో ఉన్నది. మన నగేశ్వర్ 23,000 పోతుంది. పుట్టుకోటన్న 24,000
పోతాంది. పూజ అందుకున్న ఇంటికి రెడ్డి ఇంకా 11 రోజులు పూజ అందుకున్న లడ్డు ఎవరింటికి వచ్చినా అష్టైశ్వర్యాలు జయ గణేష్. లేకుండా ఎవరు నన్ను మించకుండా ఇంకా లేట్ చేయకుండా ఇంకొక 1 minute లడ్డు ఫైనల్ చేయబోతున్నాం. వెన్నం రాజేష్ రెడ్డి 30,000 ఒకటోసారి. ఇంకా మేమే కాకుండా ఇంకా ఎవరైనా ఆశ ఉన్నా సరే లడ్డు వేలం పాటలు పాల్గొల్సిందిగా కోరుతున్నాం. ఇంకా మీ ప్రతిభను చాటాలని ఆశిస్తున్నా. వెన్నం రాజేష్ రెడ్డి ఫుడ్కోట్ ఓనర్ 30,000. వెన్నం రాజేష్ రెడ్డి ఫుడ్కోట్ ఓనర్ గణనాథం లడ్డు 30,000కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకేనా?
సో మొత్తానికి అయితే మన గణనాథుడు గంగమ్మడికి వచ్చేసాడండి. సో ఇన్ని రోజులు 11 రోజులు పూజ చేసి మనం గంగమ్మడికి పంపించాలంటే చాలా బాధ అనిపిస్తుంది, అని తప్పదు. జై బోలో గణేష్ మహారాజ్కి చలో వెళ్ళి మనం నిమజ్జనం చేద్దాం రండి. జై బోలో గణేష్ మహారాజ్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ గణేష్ పప్పా సూపర్ స్టార్. తిరిగి రా గణేష మహారాజ్కి. సింపుల్ ఇట్లా అంటే పడిపోతాడు, ఓకేనా? అటు ఆడ లోతుంటది, ఇక్కడ లోతుందా? గణేష్ ఎత్తేయద్దు, ఫ్లోడ్ చేసి వదిలిపెట్టండి. అటు వదిలిపెట్టి జర నడపండి. అటు కొంచెం మూవ్ చేయండి. జై జై మోరియా మోరియా మోరియా. సో మనకి మొత్తానికైతే కన్నీటి వీడుకోలతో మన బొప్పాని పంపించామండి. సో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ 11 days అయితే మర్చిపోలేము. సో రాత్రి ఫ్యాన్ వేసి పండుకునేది, పొద్దున్న లేసుడుతోనే టిఫిన్ చేస్తావని అడిగేది, లంచ్ చేస్తావని అయ్యో ఆకలి అవుతుందా పప్పా అనేది. అలా చూసినావు ఆ పప్పాయిని ఎట్లా చేస్తాడో, ఎంత కోపం చేస్తున్నాడో నా మీద అని చెప్పేసి. ఆ బాండింగ్ ఏంటంటే ఆ ప్రేమతోటే వస్తుంది, ఏదో పెట్టాలి చేయాలి అని చెప్పి కాదు. సో ఆ వినాయకునితో మాకున్న బాండింగ్ అట్లాంటిది. సో క్రమక్రమంగా ఆయన ఏంటంటే మేము హైదరాబాద్ని పెడతలేము, ఏం పెట్టలేను. కాకపోతే మేము ఎట్లయితే ఎదుగుతామో ఆయనను కూడా కొంత ఏందో ఎదుగుతాను. మొత్తానికి 2025లో నిమజ్జనం ఇదండి. సో లేట్గా చేసినా లేటెస్ట్గా అయిపోయింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసి వీళ్ళందరూ. సో చాలా లేట్ అయింది నాకు తెలిసి. ఈ 2025లో లాస్ట్ నిమజ్జనం మాది. ఇట్స్ ఆల్రెడీ 12. సో లేట్ అయింది, కానీ ఏంటంటే ఆయన్నే చూసుకోవాలి. ఈరోజు ఏదైనా సరే అది మనకు ఆయన ఎప్పుడైతే అనుకుంటాడో, మనం శివనాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు. మన ఆయన ఆజ్ఞ లేని ఈ టైంకి ఎట్లా నిమజ్జనం చేస్తాం. సో ఏది ఉన్నా కూడా విఘ్నహరణ వినాయక, ఏ తప్పులున్నా మమ్మల్ని క్షమించి తండ్రి. ఈ సంవత్సరం సెలవు తీసుకొని వచ్చే సంవత్సరం ఇంకా ఉత్తేజంతో మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేము ఎప్పుడూ అనుకుంటున్నాం. సో బాయ్ బాయ్.